హలో అండి, ఇవాళ మనం సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని ఉండాలి. అది కాగేలోపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, ములక్కాయ మరియు సొరకాయని ఇలా కోసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కాగిన నూనెలో పోపు దినుసులు వేసుకొని చిటపటలాడేదాకా ఉండాలి. ఇప్పుడు కాగిన నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని కలుపుకొని వేగేదాకా, ఎరుపు రంగు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో ములక్కాయలు వేసుకొని మరికొంచెంసేపు వేయించుకొని అవి ఉడికాక మిగతా కూరగాయలు ఒకటి తర్వాత ఒకటి వేయాలి. క్యారెట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు, టమాటాలు కూడా వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు వాటిని మగ్గనివ్వాలి. ఇవన్నీ వేగేలోపు ఒక చిన్న కప్పులో చింతపండు రసాన్ని కలిపి తీసుకుని ఉంచాలి. మరోవైపు కందిపప్పుని ఉడకపెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపి మూత పెట్టాలి. ఇవి వేగేలోపు ఇందాకడ మనం తీసుకున్న చింతపండు రసాన్ని పప్పులో వేసి ఒకసారి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. కూరగాయలన్నిటినీ ఒకసారి కలుపుకొని అన్నీ మగ్గాయో లేదో చూసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కూరగాయలు మగ్గాక దాంట్లో 2 స్పూన్ల కారం, మరియు ఉప్పు తగినంత వేసుకొని సాంబార్ మసాలా మీ దగ్గర ఉన్నది వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోండి. ఒకసారి మొత్తం అన్నిటినీ కలపండి. ఇప్పుడు నూనె ఇలా పైకి తేలిన వెంటనే మనం రెడీ చేసుకుని ఉంచుకున్న పప్పు మరియు చింతపండు రసం మొత్తాన్ని కూడా దాంట్లో వేసి కొంచెంసేపు మరగనిస్తే మన వేడివేడి సాంబార్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.